మేము దేవరా ఫ్యాన్స్. సినిమా నంబర్ 1 ఉంది. పాటలు అయితే అసలు నంబర్ 1. ఫైట్లు అబ్బో మైండ్ బ్లోయింగ్ అన్న. నంబర్ 1 అసలు. దేవరా 6 ఏళ్ల తర్వాత సినిమా వచ్చింది. మేము ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నామో ఇవాళ రచ్చ రచ్చ మొత్తం చూపించాం అన్న. సినిమా అదిరిపోయింది అన్న. ఒక రేంజ్లో ఉంది. అందరు డ్యాన్స్లు ఫైట్లు ఒక రేంజ్. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క సీన్ తోపు. అసలు ఆ పాటలు అయితే ఒక్కొక్క మ్యూజిక్ అయితే తోపు ఉంది అసలు. అది కానీ విజయవాడలో మామూలుగా లేదు మనుషులంతా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే అసలు మామూలుగా ఉండకూడదు. మరి చాలా బాగుంది సినిమా. మాత్రం అదిరిపోయింది. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇటు కొట్టేసిద్దాము. మామూలు ఇంకోసారి చూడొచ్చు అన్న సినిమా. ఎన్నిసార్లు చూడడం తప్పలేదు. ఇది ఎప్పుడైనా జాన్వీ కపూర్ డ్యాన్స్ మాత్రం బాగుంది. ఈరోజు రాజమౌళితో సినిమా తీస్తే సినిమా ఫ్లాప్ అయ్యి రాజమౌళితో తీసిన తర్వాత ఏ సినిమా ఫ్లాప్ అవుతుందని ఒక టాక్ ఉంది. కానీ ఆ టాక్ని చరిత్ర తిరగరాశాడు. ఎన్టీఆర్ కొరటాల శివ గారు కాంబినేషన్లో వచ్చిన సినిమా ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక పండగ రోజు. ఈరోజు ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చరిత్ర తిరగరాశారు. ఇది ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిందే. చరిత్రలో గతంలో ఒకరు మారుస్తూ ఉన్నారు, వాళ్ళు మార్చలేకపోయారు. ఇప్పుడు మా ఓడు మార్చాడు. ఇదిగో ఈరోజు ఈ కట్అవుట్ని దేవరా టీం ప్రత్యక్షంగా పోస్ట్ చేసింది. ఈ కట్అవుట్ ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. వైఎస్ఆర్ కాలనీ నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి చాలా ఆనందంగా మేము ఇక్కడ అద్భుతాలు చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఈరోజు ఒక పండగ రోజు. 3 సంవత్సరాల తర్వాత మా అందరం జరుపుకుంటున్న ఒక పెద్ద పండగ ఇది. ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరున్నా సరే చాలా ఆనందంతో ఉంటారు. కొరటాల శివ గారికి మేము ధన్యవాదాలు చెప్పాలి. చాలా మంచి సినిమాను మాకు అందించారు. అలాగే అలాగే ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మంచి పండుగ రోజు లాంటిది. కొరటాల శివ గారు మాకు మంచి సినిమా అందించారు. సినిమా చాలా అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్ 40 నిమిషాలు కుర్చీలో కూర్చోడం కూడా అవకాశం లేకుండా అరిచాయంటే మంచి సీన్లు ఇచ్చారు కొరటాల శివ గారు. ఆయనకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. మాకు మంచి హిట్ వచ్చింది. ఖచ్చితంగా సినిమా కలెక్షన్ పరంగా అయితే చరిత్ర తిరగరాస్తుందని మేము నమ్ముతున్నాము. అందరూ మహానటుడు కమల్ హాసన్ అని అంటారు, కానీ నేడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు. మహానటుడు ఎవరంటే మా తరానికి జూనియర్ ఎన్టీఆర్. మా అన్నను మించిన నటుడు ఇప్పుడు మాకెవరూ లేరు. మా అన్న నటించినట్టు ఇంకెవరు నటించారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్, 1 మ్యాన్ షో. మా వాడు ఒక్కడే లాక్ రాగలడు ఏదైనా కానీ. ఒక్కడ స్టెప్పులు అదరగొట్టి పొదలగట్టి మొత్తాన్ని దుమ్ములో పారేశాడు. ఇప్పుడే కాదు, అలాగే ఇప్పుడు మా అన్న మా కోసం బ్లాక్ బస్టర్లు తీసి మాకు ఎప్పుడు హ్యాట్రిక్లు కొట్టి మమ్మల్ని అందరూ ఇలాగ హ్యాపీగా ఉండేలా చేస్తే చాలన్న చాలు. ఈ రోజు ఎన్టీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అభిమానులందరూ కాళ్ళు ఎగరేసుకుంటా చేశాడు. కొరటాల శివ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మా ఫ్యాన్స్ ఇచ్చినందుకు కంబ్యాక్ ఇచ్చాడు మా అన్నయ్యకి. మా అన్న ఈరోజు సినిమా సందర్భంగా చాలా మాకు ఆనందంగా ఉంది. ఈ 6 ఏళ్లలో మాకు చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఆ సినిమా రాలేదు దాని గురించి. కానీ సరైన సినిమా ఒకటి తీశారు కొరటాల గారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన రాజమౌళి గారి సెంటిమెంట్ కూడా చాలా వరకు మనం బ్రేక్ చేసేసాం. ఆల్మోస్ట్ తొందరలో అన్నది 1000 కోట్ల కలెక్షన్ అవుతుందని మేము చాలా ఆనందపడుతున్నాం. దీనికి కొరటాల శివ గారు మరియు ఆ యొక్క టీం యొక్క సరిగ్గా మాటలు సినిమా చూసిన అడవుల్లో సరిగ్గా రావట్లేదు. సినిమా చూసిన ఆనందంలో ఆయనకి చాలా రుణపడి ఉంటామని మేము కోరుకుంటున్నాం. కొరటాలకు కూడా మంచి కంబ్యాక్ మూవీ అయిపోయిద్దని మేము ఆశిస్తున్నాం. పూజ జోనీ కపూర్ చాలా బాగా చేశారు. ఆమె కూడా ప్లస్ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతాం. ఆమె క్యారెక్టర్ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది కూడా. ఒక స్టెప్లు అయితేనేమి స్టెప్లు వేరే లెవెల్లో ఉన్నాయి. ఫైట్లు ఎలివేషన్స్ సూపర్ వేరే లెవెల్లో ఉన్నాయండి. మాటలు ఇంకా చెప్పడానికి లేదు.